Hello everyone, this is day 44 weight loss workout with me. సో మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఆల్రెడీ 43 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక మీరు వర్కౌట్ని మండే డే 1 స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆల్టర్నేట్ డే వెడ్నెస్డే మళ్ళీ అదే డే 1 రిపీట్ చేయండి. ట్యూస్డే డే 2 స్టార్ట్ చేస్తే మళ్ళీ థర్స్డే డే 2 చేయండి. సో ఇట్లా ఆల్టర్నేట్ డేస్ కనుక ఒక 3 to 4 వీక్స్ మీరు వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉంటే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో మన వర్కౌట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వార్మప్ ఉంటుంది, సెకండ్ కేటగిరీ మెయిన్ వర్కౌట్ ఉంటుంది, థర్డ్ కేటగిరీ కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో స్టార్టింగ్ విత్ వార్మప్. సో ఈరోజు మనం చెస్ట్ని ట్రైన్ చేస్తున్నాం. సో వార్మప్లో మీరు చేయాల్సింది ఏంటంటే లెగ్స్ని షోల్డర్ లెంగ్త్తో ప్లేస్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ఇట్లా పెట్టుకున్నా పర్వాలేదు, ఇట్లా హిప్ దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేస్తున్నాను. నెక్ రొటేషన్ స్టార్ట్. 1 2 3 స్లోగా 3 4 5 6 7 8 9 10 11 12. సో నెక్ రొటేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ హ్యాండ్ స్వింగ్స్. సో ఈచ్ హ్యాండ్ 12 రెపిటేషన్స్ స్టార్ట్. 1 స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీరు ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేస్తాం. ఇట్లా వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకోండి. సో లెగ్ని 90 degrees లిఫ్ట్ చేయండి. ఇలా స్వింగ్ చేయాలి. ఇలా స్వింగ్ చేసినప్పుడు మీ నీస్ని ఇన్వాల్వ్ చేయకూడదు, మీ హిప్ని స్వింగ్ చేయాలి. ఓకే, స్లోగా. ఇన్ కేస్ 90 degrees కనుక మీరు లిఫ్ట్ చేయలేకపోతే అట్లీస్ట్ 45 degrees లిఫ్ట్ చేసైనా ఇట్లా స్వింగ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈరోజు మనం ట్రైన్ చేయబోయేది చెస్ట్ని. సో చెస్ట్ వర్కౌట్ చేస్తాం. సో మీ దగ్గర డంబుల్స్ లేకపోతే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ డంబుల్స్ యూజ్ వాటర్ బాటిల్. డంబుల్స్ ప్లేస్లో మీరు వాటర్ బాటిల్ యూజ్ చేయొచ్చు. మీరు కంప్లీట్ బిగినర్ అంటే కనుక డంబుల్స్ లేకుండా కూడా ఫ్రీ హ్యాండ్స్తో కూడా చేయొచ్చు. హ్యాండ్ ఇట్లా ప్లేస్ చేసి ఇలా పెట్టుకున్నా పర్వాలేదు.
ఇలా రిస్ట్ ఫిట్గా పెట్టుకున్నా పర్వాలేదు. సో స్లోగా ఇలా సైడ్కి 1. సో ఇలా లిఫ్ట్ చేసినప్పుడు మీ చెస్ట్ మజిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. 2. సో ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మన హ్యాండ్స్ ఎప్పుడు ఇట్లా కిందకే ఉంటాయి. సో డ్యూ టు గ్రావిటీ వల్ల మనం ఏం చేస్తాం, ఎగెనిస్ట్ గ్రావిటీ హ్యాండ్స్ని లిఫ్ట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఇట్లా కిందకి డ్రాప్ అవుతుంది. సో అట్లా మీకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ వేరియేషన్లో 15 రెపిటేషన్స్ చేసాం. సో అట్లానే మొత్తం 2 వేరియేషన్స్ చేస్తాం. అట్లా 3 వేరియేషన్స్ చేస్తాం. సారీ 2 సెట్స్ చేస్తాం, 3 వేరియేషన్స్ చేస్తాం. సో ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండ్స్తో చేశాను. అట్లా కాకుండా మీరు కొంచెం ఎక్స్పర్ట్ అయి ఉంటే కనుక డంబుల్స్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏదైనా యూస్ చేసుకొని చేయొచ్చు. సో లైట్గా వాటర్ సిప్ చేయండి. సెట్కి మధ్య మీరు ఒక 20 to 50 ml వాటర్ దాకా తాగొచ్చు. సెట్కి మధ్య మీరు 45 to 60 seconds బ్రేక్ అయితే తీసుకోండి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను తక్కువ బ్రేక్ తీసుకుంటాను. మీరు బిగినర్ అయింటే కనుక 45 to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో ఇప్పుడు సేమ్ వేరియేషన్ డంబుల్స్ యూస్ చేసి చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే ఈ డంబుల్స్ ప్లేస్లో వాటర్ బాటిల్ యూస్ చేసి చేయండి. ఓకే, స్లోగా స్టార్ట్. 1, స్లోగా డ్రాప్ చేయాలి. 2, 3, ఇట్లా క్రాస్గా అనమాట. 4, ఇన్ కేస్ మీకు నిలబడడానికి కష్టంగా ఉంటే చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు ఇది. 5, కాకపోతే ఆ చైర్కి హ్యాండిల్స్ లేకుండా చూసుకోండి. 6, 7. సో మీకు మీ చెస్ట్ సాగి చెస్ట్ అయిపోయి ఉన్నా కూడా ఇది హెల్ప్ అవుతుంది. 8, 9, 10, 11, 12. సో ఇందాక ఎంటీ హ్యాండ్స్తో చేసాం కాబట్టి 15 రెపిటేషన్స్ చేసాం. సో ఇప్పుడు డంబుల్స్ యూస్ చేసి చేసాం కాబట్టి 12 రెపిటేషన్స్ మాత్రమే చేసాం. సో 2 సెట్స్ కంప్లీట్ అయినాయి ఫస్ట్ వేరియేషన్లో. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి. 45 seconds బ్రేక్ అయితే తీసుకోండి. అటు ఇటు వాక్ చేయండి. హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. దాహం వేస్తే వాటర్ సిప్ చేయండి లైట్గా. సో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మేజర్గా మీకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీ పెక్ మజిల్స్ అంటే చెస్ట్ మజిల్స్ అనమాట. ఈ చెస్ట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ మీ చెస్ట్ అనేది కిందకి డ్రాప్ అయిపోయి సాగి అయిపోయి ఉన్నా కూడా మీ చెస్ట్ని లిఫ్ట్ చేస్తుంది. సో ఇలా లిఫ్ట్ చేయటం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మీకు షోల్డర్ పెయిన్ ఏమైనా ఉంటే కూడా షోల్డర్ పెయిన్ అనేది లైట్గా అగ్రివేట్ అవుతుంది. అందుకని మీరు స్లోగా చేయండి. ఇన్ కేస్ కంప్లీట్ బిగినర్ అయ్యండి, మీకు ప్రాక్టీస్ లేకపోతే మీరు డంబుల్స్ కానీ వాటర్ బాటిల్ కానీ యూజ్ చేయకుండా ఓన్లీ ఎంటీ హ్యాండ్స్ని లిఫ్ట్ చేయండి ఇట్లా క్రాస్గా. ఓకే, సో అట్లా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్ చేస్తున్నాం.
ఇన్స్టెడ్ ఆఫ్ డంబుల్స్ యూజ్ వాటర్ బాటిల్. సో ఫస్ట్ సెట్ ఎంటీ హ్యాండ్స్తో చేద్దాం. సో హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్గా ప్లేస్ చేయండి, మీ షోల్డర్ హైట్కి ప్లేస్ చేసి స్లోగా ఇట్లా 1 ఇట్లా వెనక్కి తెచ్చినప్పుడు కొంచెం వెనక్కి ఇట్లా స్క్వీజ్ చేయండి. అప్పుడు మీ చెస్ట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్ అయ్యి ఈ చెస్ట్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. 2 3 4 5 6 ఇది మీరు కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. 7 8 9 10 11 12 13 14 15. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అండి, అసలు ఎప్పుడు వర్కౌట్ ప్రాక్టీస్ లేకపోతే కనుక అట్లీస్ట్ 6 to 8 రిపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి ఈచ్ సెట్. మీరు ఇన్ కేస్ ఏజ్డ్ పర్సన్ అయినా కూడా అట్లీస్ట్ 6 to 8 రిపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక సెట్ కంప్లీట్ అయింది. సెకండ్ వేరియేషన్లో మళ్ళీ బ్రేక్ తీసుకోండి. 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. మధ్య మధ్యలో వాటర్ తాగండి. హైడ్రేటెడ్గా ఉంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. వాటర్ తాగడం వల్ల మజిల్స్ అవి కూడా పట్టేయకుండా ఉంటాయి. సో ఫస్ట్ వేరియేషన్లో 2 సెట్స్ చేసాం. సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేయబోతున్నాం. సో సెట్కి మధ్య 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. తీసుకొని అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో ఇప్పుడు డంబుల్స్ యూజ్ చేసి చేయండి. డంబుల్స్ కానీ ఇన్ కేస్ డంబుల్స్ లేకపోతే మీరు వాటర్ బాటిల్ యూజ్ చేసి చేయండి. స్లోగా 1 2 చెస్ట్కి ప్యారలల్గా షోల్డర్కి ప్యారలల్గా పెట్టుకొని 3 4 5 6 7 8 9 10 11 12. సో సెకండ్ వేరియేషన్లో 12 రిపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్ యూస్ చేసి చేయండి. వాటర్ బాటిల్ బరువుగా అనిపిస్తే కనుక ఎంటీ వాటర్ బాటిల్ యూస్ చేసి చేయండి. ఇన్ కేస్ అది కూడా కష్టంగా అనిపిస్తే ఓన్లీ ఫ్రీ హ్యాండ్స్తో చేయండి. చెప్పాను కదా, ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ పెక్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. మీ చెస్ట్ ఏదైతే డ్రాప్ అయిపోయి ఉన్న చెస్ట్ అది లిఫ్ట్ అవుతుంది అనమాట. సో స్టిఫ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు షోల్డర్ స్ట్రెంగ్త్ అనేది సరిగ్గా లేకపోయినా, హ్యాండ్స్లో స్ట్రెంగ్త్ లేకపోయినా ప్రాపర్గా చేయలేరు. అందువల్ల మీరు ఎంటీ హ్యాండ్స్తో చేయడానికి ట్రై చేయండి. సో మీ లెగ్స్ అనేవి షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి. సో ఇప్పుడు థర్డ్ వేరియేషన్. సో ఈ థర్డ్ వేరియేషన్లో మెయిన్గా మనం ఒక బుక్ తీసుకోండి. సో మీ కంఫర్ట్ అది. బుక్ అయితే బుక్, ఇక్కడ కూడా వాటర్ బాటిల్ అయితే వాటర్ బాటిల్, డంబుల్ అయితే డంబుల్. సో ఇట్లా ఈ బుక్ని ఇట్లా ప్లేస్ చేసి మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని హ్యాండ్స్, ఎల్బోస్ అండ్ హ్యాండ్స్ చెస్ట్కి కొంచెం కిందకి ప్యారలల్గా పెట్టుకొని ఈ బుక్ అనేది
రెండు చెస్ట్కి మధ్యలో పెట్టుకొని స్లోగా ఫ్రంట్కి మూవ్ చేయండి. 1 2 ఇది మీరు కుర్చీలో కూర్చొని అయినా చేయొచ్చు. 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీ పెక్టోరియల్ మజిల్స్, అంటే ఈ చెస్ట్ మజిల్స్, పెక్ మజిల్స్ అంటే ఇక్కడ ఉంటాయండి, ఇవన్నీ పెక్ మజిల్స్. సో దీన్ని మనం ఇలా అన్నప్పుడు ఈ చెస్ట్ అనేది ఇట్లా పైకి లిఫ్ట్ అయ్యి ఇదంతా కూడా స్టిఫ్ అవుతుంది అనమాట. ఓకే, సో అటు ఇటు వాక్ చేయండి. థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. లైట్గా వాటర్ సిప్ చేయండి. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికైనా ట్రై చేయండి. ఎక్సర్సైజ్ అన్నీ కూడా మీరు చైర్లో కూర్చొని చేయొచ్చు. చైర్లో కూర్చునేటప్పుడు చైర్కి హ్యాండిల్స్ లేకుండా చూసుకోండి. చూసుకొని ఇట్లా చైర్లో కూర్చునేటప్పుడు మాత్రం మీరు ఇట్లా 90 degrees కూర్చోవాలి. ఇట్లా ఫ్రంట్కి బెండ్ అయిపోకూడదు. ఇట్లా బెండ్ అయిపోకుండా 90 degrees కూర్చొని చేయండి. సో ఇప్పుడు లాస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. 3 వేరియేషన్స్ చేసాం. ఇప్పుడు ఈ చెస్ట్ అనేది స్టిఫ్ అయి ఉంటుంది, లిఫ్ట్ అయి ఉంటుంది. సో దీన్ని ఫ్రీ చేసుకోవడానికి మనం కూల్ డౌన్ స్ట్రెచెస్ చేస్తున్నాం. సో ఇట్లా వాల్ చూసుకొని ఈ హ్యాండ్ని 90 degrees, షోల్డర్కి 90 degreesలో ప్లేస్ చేసుకొని ఇట్లా బాడీని, అప్పర్ బాడీని ఎదరికి మూవ్ చేయాలి ఒక 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ alternate hand. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్ కేస్ ఇట్లా మీకు ఈ వాల్ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ లేకపోతే హ్యాండ్స్ రెండు పైకి లిఫ్ట్ చేసి బాగా అప్పర్ బాడీని ఇలా స్ట్రెచ్ చేయండి ఒక 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఈరోజు మనం వర్కౌట్ కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.